చైనా వక్రబుద్ధి మరోసారి బయటపడింది. షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారత్ పౌరులైన పేమా పాంగ్జోమ్ తాంగ్డాక్కు చైనా అధికారుల నుంచి దారుణమైన వేధింపులు ఎదురయ్యాయి. కేవలం వ్యక్తిగత అవమానం కాదు, సాక్షాత్తు భారతదేశ సార్వభౌమత్వాన్ని, ముఖ్యంగా మన అరుణాచల్ ప్రదేశ్ను అవమానించారు. నవంబర్ 21న లండన్ నుంచి జపాన్ వెళ్తున్న ఆమె ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. ఇక్కడ చైనా ఇమిగ్రేషన్ అధికారులు ఆమె పాస్పోర్ట్ను తనిఖీ చేసి ఆ పాస్పోర్ట్ను గుర్తించడానికి నిరాకరించారు. అందులో తాను పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటమే కారణం. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమని చైనా అధికారులు మొండిగా వాదించారు. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ ఆమె పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించి జపాన్ విమానం ఎక్కనివ్వకుండా అమానుషంగా ప్రవర్తించారు. పాస్పోర్ట్ లాక్కోవడమే కాకుండా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను చూసి నవ్వుతూ చైనీస్ పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోమని హేళన చేశారు. మన దేశంపై కక్షతో ఒక మహిళను ఆహారం కూడా కొనుక్కొనివ్వకుండా నిస్సహాయంగా గంటల తరబడి బంధించడం చైనా నియంతృత్వ ధోరణి వంటి చాటి చెప్పింది. యూకేలోని ఫ్రెండ్ ద్వారా షాంఘైలోని భారత్ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే తనకు సహాయం అందిందని ఆమె పేర్కొన్నారు. భారత్ అధికారుల సహాయంతోనే తాను అక్కడి నుంచి బయటపడినట్లు చెప్పారు. అయితే ఈ అవమానంపై పోరాడాలని నిశ్చయించుకున్న పేమ దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ఘటన భారత్ సార్వభౌమత్వానికి జరిగిన తీవ్ర అవమానంగా ఆమె అభివర్ణించారు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం అనే సత్యం ఎప్పటికీ మారదు. ఈ ఘటనపై భారత్ ప్రభుత్వం గట్టిగా బదులివ్వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.